హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. జనవరి 13 వచ్చేసి మా అబ్బాయి బర్త్డే ఉన్నింది. చిన్న సెలబ్రేషన్ అన్నమాట. హ్యాపీ బర్త్డే నాన్న, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you. May God bless you. May God bless you. Wish you many more happy returns of the day. వెంకట్ భవేష్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అమ్మ. ఓకేనా? ఇంకా హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారండి? జనవరి 30కి వచ్చేసి మా కొడుకు బర్త్డే అన్నమాట. చిన్న సెలబ్రేషన్ చేసుకున్నాం, ఇంట్లోనే చేసుకున్నాం ఫ్రెండ్స్. అంటే మా హస్బెండ్ వాళ్ళ తరపు నుంచి, మా ఇంట్లో వాళ్ళ తరపు నుంచి ఎవరికి చెప్పలేదు. ఇంట్లోనే చేసుకున్నమాట. ఎవరికి ఇన్వైట్ చేయలేదు. ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళు, మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని పిలిచినాను. మా పిన్ని మా బాబాయ్ దగ్గర ఉంటారు, బనశంకరిలో ఉంటారు. మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు మాత్రమే పిలిచాను నేను. వాళ్ళు వచ్చారు. ఇంకా తక్కిన వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళంతా ఇక్కడ ఉండేవాళ్ళే, మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళే. వాళ్ళతోటి చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకున్నా ఫ్రెండ్స్. ఐఎమ్ హ్యాపీ. బాగానే జరిగిపోయింది మై సన్ బర్త్డే. చాలా క్యూట్ బాయ్. ఇంకా వచ్చేసి ఆ చిన్న బాబు వచ్చేసి మా అబ్బాయి క్లాస్మేట్ అనమాట. నర్సరీ అబ్బాయి కూడా ప్రీ నర్సరీ చదువుతుండు. ఇంకా అమ్మాయి ఆ సిస్టర్ని ఒక్కరిని పిలిచినాను, ఇంకెవరిని పిలవలేదు. స్కూల్ తరపు నుంచి కూడా గ్రాండ్గా చేస్తుంటే పిలవచ్చు, కానీ చిన్నగా చేసినాను కదా, అంటే ఎక్కువ గ్రాండ్ సింపుల్గా చేసినాం కదా, అందరిని పిలిచి బాగుండదు కదని ఏదో మాకున్న దాంట్లోనే చిన్నగా చేసిన ఫ్రెండ్స్, అంతే. ఇంకా వచ్చే భోజనాలు కూడా పెట్టినాం, ఒక 10 మెంబర్స్కి ఏమో. వెజ్జే చేసినాం, అందరూ వెజ్జే తింటామని చెప్పినారు, అందుకే వెజ్జే చేసినాం, నాన్ వెజ్ చేయలేదు. సాంబార్ చేసి, గుత్తి వంకాయ కర్రీ చేసి, ఇంకా వైట్ రైస్, పలావు, అంతే ఫ్రెండ్స్. వెజ్ పలావే చేసినాం, ఇంకేం చేయలేదు ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి అబ్బాయి గిఫ్ట్ ఏమో అడిగిండు, ఆర్డర్ పెట్టాం ఫ్లిప్కార్ట్లో. హౌస్ కావాలని చెప్పిండు. అమ్మ నాకు హౌస్ కావాలంటే వాళ్ళ డాడీ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిండు, కానీ అది బర్త్డే టైంకి రాలా ఫ్రెండ్స్. పాపం చాలా వెయిట్ చేసిండు అనమాట. ఆ గిఫ్ట్ ఇస్తే ఇంకా చాలా ఖుషీగా ఉండేవాడు, చాలా సంతోషపడేవాడు కూడా, కానీ గిఫ్ట్ రాలా ఫ్రెండ్స్. గిఫ్ట్ ఎప్పుడు వస్తుందో ఏమో, ఇంకా రాలా గిఫ్ట్ ఏమో, కానీ వచ్చింటే ఖుషిగా ఉండేవాడే. హౌస్ కావాలంటే హౌసే బుక్ చేసిన. బాగానే జరిగిపోయింది ఫ్రెండ్స్ బర్త్డే, ఏదో అలా ఇలా జరిగిపోయింది. ఓకే, ఇంకంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. ఇది ఫస్ట్ బర్త్డే. ఇది వినాయక చవితి రోజు ఫోటో దిగింది. ఇది తిరుపతి ఫోటో. ఇది వచ్చేసి ఇంజమూరులో ఉన్నాం. ఇది మా అమ్మ, ఇది మా నాన్న, వీళ్ళు మా కజిన్స్. ఇది మాడేశ్వరం టెంపుల్కి వెళ్ళినప్పుడు, ఇది అక్కయ్యమ్మ బెట్ట దగ్గర, ఇది హౌస్లోనే, ఇది మాల్కి వెళ్ళినప్పుడు, ఇది చిన్నప్పుడు స్వీట్ మెమొరీస్. ఇది హౌస్లోనే ఈ ఫోటో. ఇది కూడా బర్త్డే ఫొటోస్, ఇది కూడా బర్త్డే ఫొటోస్, ఇది కూడా బర్త్డే ఫోటో, ఇది కూడా బర్త్డే ఫోటో, అంతే ఫ్రెండ్స్. ఇంకేం లేదు అంతకు మించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ చెప్పండి థ్యాంక్ యూ ఆల్. అంతే ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్.